అందరికీ నమస్తే. విటీవీ వాయిస్ ఫర్ ది బిజినెస్ ఛానల్కు స్వాగతం. మనతో ప్రముఖ తెలంగాణ హైకోర్టు న్యాయవాది అయినటువంటి నందిమండలం వేణుగోపాల్ గారు ఉన్నారు. ఆయనతో కొన్ని విషయాలు చర్చిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ప్రేక్షకులందరికీ నమస్కారం. సార్, ఏదైనా క్రిమినల్ కేస్ ఉన్నప్పుడు వాయిదాల ప్రకారంగా కోర్టుకి హాజరు కావాలి. ఒకవేళ హాజరు కాలేని పక్షంలో ఏం చేయాలి సార్? ఒక అడ్వకేట్గా మీరు ఇచ్చే సలహా ఏమిటి? మీరు ఏదైనా ఒక క్రిమినల్ కేసుకి కోర్టుకి వాయిదాలకు అటెండ్ అవుతుంటే ఎప్పుడైనా మీకు ఏదైనా ఇబ్బంది ఉండి అటెండ్ కాలేకపోతే ఖచ్చితంగా మీ అడ్వకేట్ ద్వారా ఆబ్సెంట్ పిటిషన్ ఒకటి ఫైల్ చేయండి. మర్చిపోవద్దు. లేదు అంటే ఇలాగ మీరు ఆబ్సెంట్ అవుతుంటే నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఇష్యూ చేసే అధికారం జడ్జి గారికి ఉంది, కోర్టుకు ఉంది. కాబట్టి మీ అడ్వకేట్ అటెండ్ అయ్యి ఆబ్సెంట్ పిటిషన్ వేసి మీరు ఆ ఎగ్జామ్షన్ ఉపశమనం పొందవచ్చు. తప్పకుండా ఇది ప్రతి ఒక్కరూ గమనించుకొని మీకు ఆ వెసులుబాటు ఉందని తెలుసుకోండి. సార్, భార్యాభర్తలకి డైవర్స్ అయిపోయిన తర్వాత కూడా వైఫ్ మెయింటెనెన్స్ కేసు వేసుకోవచ్చా? దీని గురించి మీరు ఏం చెప్తారు? జనరల్గా మీరు డివోర్స్ పిటిషన్ వేసేటప్పుడే మెయింటెనెన్స్ గురించి అడగచ్చు. ఒకవేళ అలా జరగనప్పుడు డైవర్స్ అయిన తర్వాత కూడా మీరు మెయింటెనెన్స్ పిటిషన్ వేసేదానికి అవకాశం ఉంది. అది భార్యకు ఉండే హక్కు. అయితే తను ఏదైనా వివాహం చేసుకుంటే మాత్రం తను మెయింటెనెన్స్ అడగడానికి అవకాశం లేదు. తను ఎంప్లాయీగా ఉంది వైఫ్, హస్బెండ్కి ఎలాంటి ఫైనాన్షియల్ ఇన్కమ్ కానీ శాలరీ కానీ జాబ్ ఏమి లేవు. అలాంటప్పుడు అలాంటి మెయింటెనెన్స్ అడిగేదానికి అవకాశం లేదు. కాబట్టి మీరు డైవర్స్ పిటిషన్ అప్పుడే తను ఏదైనా జాబ్ చేస్తుండే ఇన్కమ్ సోర్స్ ఉంటే మెయింటెనెన్స్ మీకు కానీ పిల్లలకు కానీ అడిగేదానికి హక్కు ఉంది. లేదు తర్వాత అయినా ఆ మెయింటెనెన్స్ పిటిషన్ వేసేదానికి మీకు హక్కు ఉంది. సార్, ఫోన్పే ద్వారా లేదంటే గూగుల్ పే ద్వారా ఎవరికైనా అమౌంట్ ట్రాన్సాక్షన్ చేస్తే వాళ్ళు తిరిగి ఇవ్వకపోతే దాన్ని ప్రూఫ్గా యూజ్ అవుతుందా సార్? దీని గురించి చెప్తారా? ఓకే. మీరు చిన్న చిన్న అమౌంట్స్ 10,000, 20,000, 50,000, ₹1,00,000 బాగా కావాల్సిన వాళ్ళు ఫ్రెండ్సో రిలేటివ్సో బంధువులు ఎవరో ఉంటారు. వాళ్ళకి మీరు హ్యాండ్ లోన్ అడిగినప్పుడు ఇస్తారు. తర్వాత మీరు ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు రిటర్న్ ఇవ్వలేదు. వాళ్ళ మీద ఖచ్చితంగా మీరు ఇది ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మీరు ఎవిడెన్స్గా కోర్టులో ప్రొడ్యూస్ చేయొచ్చు. అయితే ఇది సివిల్ కేసు ద్వారానే వేసుకొని మీరు ఫైల్ చేయొచ్చు. అంతేగాని అదే మీరు ఒక చెక్ రూపంలో చెక్ తీసుకుంటే వాళ్ళ దగ్గర అది క్రిమినల్ కేసు వేసుకోవచ్చు. చెక్ తీసుకుంటే క్రిమినల్ కేసు అది బౌన్స్ అయిన తర్వాత మీరు దాన్ని క్రిమినల్ కేసు పెట్టచ్చు. అయితే అదే ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసిన వాటికి సివిల్ కేసు కింద వస్తాయి. సివిల్ కేసులు అంటే టైం టేకింగ్, రికవరీ కష్టంగా ఉంటాయి. అదే చెక్ బౌన్స్ క్రిమినల్ కేసులు అయితే తొందరగా అవి ప్రూవ్ చేసి రికవరీ చేసేదానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఎవరికైనా ఇచ్చేటప్పుడు చెక్కు లేదా ప్రామిసరీ నోట్ అంటే సివిల్, మళ్ళీ చెక్స్ తీసుకోవడానికి దానికి సంబంధించిన ఎవిడెన్స్ మీ దగ్గర పెట్టుకోండి. అది ఇంకా కేసు బలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సార్, ఈ మధ్య కాలంలో వైఫ్ అండ్ హస్బెండ్స్ చాలా డిస్ప్యూట్స్ వచ్చి ఆ కేసుల కోసం తిరుగుతూ ఉన్నారు. మీరు సర్టిఫైడ్ మీడియేటర్ కదా సార్, దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు భారతదేశంలో అటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు కానీ ఇటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు మొత్తం ఈ మీడియేషన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని లక్షల కేసులు పెండింగ్లో ఉండి కోర్టుకి సమయం సరిపోవట్లేదు, స్టాఫ్ సరిపోవట్లే, దాని ఆఫీస్ బిల్డింగ్స్ కానీ అన్నీ ఇబ్బంది అయిపోతూ ఉన్నాయి. కేసులు ఏమో పెరిగిపోతున్నాయి విపరీతంగా. వీటికి ఒక మీడియేషన్ మంచి మార్గం అని ఈ మధ్యకాలాల్లో అదే పనిగా ఎంకరేజ్ చేస్తున్నారు. కొన్ని కేసుల్లో అయితే ముందు మీడియేషన్ చేసుకొని రండి, కాకపోతే రండి అని చెప్తున్నారు డైరెక్ట్గా.
పెద్ద పెద్ద మొన్న చూసారా పెద్ద పెద్ద ఇంటర్ డిస్ప్యూట్స్, స్టేట్స్ డిస్ప్యూట్స్ కూడా మీడియేషన్ తీసుకురమ్మంటున్నారు. అయితే నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు ఏదో పాపం ఉద్యోగాలు చేసుకుంటుంటారు, వాళ్ళు జాబులు సెలవు ఇవ్వరు, లేకపోతే శాలరీ కట్ అవుతుంటుంది, ఒక రోజంతా పోద్ది కోర్టు అంటే, వాయిదాలకు పోతూ ఉండాలి, తిరుగుతూ ఉండాలి, లాయర్ చుట్టూ తిరగాలి, కోర్టు చుట్టూ తిరగాలి, మీకు డబ్బు పోద్ది, రెండోది మనశ్శాంతి పోద్ది, మీ టైం అంతా వేస్ట్ అవుద్ది. కాబట్టి మీరు మొదట్లోనే ఏదైనా ఫ్యామిలీ ఇష్యూస్ అనుకోండి, ల్యాండ్ ఇష్యూస్ అనుకోండి, ఇంకేదన్నా ఒక 2 కంపెనీల మధ్య ప్రాబ్లమ్స్ అనుకోండి, ముందు మాలాంటి సర్టిఫైడ్ మీడియేటర్స్ని, న్యాయసేతు మీకు మీడియేషన్ సెంటర్ ఉంది, ఇలాంటి వాటిల్ని సంప్రదించండి. మొదట్లోనే సంప్రదిస్తే మీ మధ్య ఉన్న ఆ కాన్ఫ్లిక్ట్ని, ఆ డిస్ప్యూట్ని ఇద్దరిని కూర్చోబెట్టి దాన్ని రిజాల్వ్ చేసేదానికి ప్రయత్నం చేస్తాం. మోస్ట్లీ అవుతాయి, కాని పక్షంలో అప్పుడు మాత్రమే మనం కోర్టుకి వెళ్తే బాగుంటుంది. 80% రిజాల్వ్ అయిపోతాయి, ఒక 20% కొంచెం కష్టపడితే ఒక 10% కూడా అయిపోతాయి. మీరు ఈ పని చేస్తే మీ జీవితాలు అద్భుతంగా ఉంటాయి. మీ మనశ్శాంతిని కోల్పోరు, సమయం వృధా కాదు, డబ్బులు వేస్ట్ కావు. కాబట్టి దయించి ఈ రోజుల్లో ఎక్కువ పెళ్ళైన నెలకే 10 రోజులు, నెల, 2 నెలలు, 3 నెలలకే, లేదా పెళ్ళైన 10 సంవత్సరాల తర్వాత కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎక్కువ కేసులు అయిపోతున్నాయి, సివిల్ కేసులు, ఈ ఫ్యామిలీ కేసులతోటి కోర్టులు నిండిపోతున్నాయి. కాబట్టి మీరు ఒక మంచి సర్టిఫైడ్ మీడియేటర్ని అప్రోచ్ అయ్యి రిజాల్వ్ చేసేందుకు ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. నమస్కారం. ధన్యవాదాలు సార్, చక్కగా వివరించారు. సో చూసారు కదా, మీకు ఏమైనా మీడియేషన్ కావాలనుకున్నా, న్యాయపరమైన సలహాలు కావాలనుకున్నా, సార్ని కాంటాక్ట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.